ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? బీన్స్ ఫ్రై చేస్తున్నాం. ఇదిగోండి, బీన్స్ని చిన్న చిన్నగా కాకుండా నేను ఎప్పుడు ఈ సైజులో కట్ చేస్తాను. అలాగే ఇందులో బంగాళదుంప కూడా వేస్తున్నాను. ముందు స్టీమ్ చేసేద్దాం, ఉడికిచ్చేస్తే తొందరగా అవుతుంది. పొయ్యి మీద నీళ్ళు పెట్టేశాను, దీని మీద గిన్నె పెట్టేస్తున్నా. ఇందులో బీన్స్ వేసేస్తున్నాను. 1/2 కిలో బీన్స్. ఇవి లేతగా ఉన్న బీన్స్ అయితే బాగుంటాయి, మరీ ముదురుగా ఉన్నవి బాగుండవు. అలాగే బంగాళదుంపని కూడా ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకొని కట్ చేసి పెట్టేసాను. మూత పెట్టేసి 15 నిమిషాలు స్టీమ్ రానివ్వాలి. ఈ లోపల ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. గిన్నెలో నూనె వేసుకుందాం. ఇలా ముందుగానే వెజిటేబుల్స్ని బాయిల్ చేస్తే ఆయిల్ చాలా తక్కువలో మనం కూర వండేయచ్చు. సో నూనె వేసాను. నూనె బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయల్లోనే కాస్త ఉప్పు, కూరకి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేయండి. వేసి కొంచెం మంచి కలుపుకోండి. ఇందులో కారం, అలాగే ధనియాల పొడి సగం స్పూన్. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టీమర్లో చూడండి, మంచిగా వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. ఇలా అంటే సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. మొత్తం మిక్స్ చేసాం. హండ్రెడ్ 100% కుక్ అయ్యా లేదో చూసుకోండి. మళ్ళీ ఉడకకపోతే కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచాం స్టవ్ మీద. సో కుక్ అయ్యా లేదో చూసుకొని అప్పుడు ఇందులో వేసేయండి. మంచిగా ఉడికిన తర్వాతనే వెజిటేబుల్స్ వేయాలి. సేమ్ ఇలా చిక్కుడుకాయ కూడా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈ లోపల నేను కొత్తిమీర కట్ చేసుకుంటా. ఫైనల్గా కాస్త కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవడమే. సింపుల్ అండి, పెద్ద మసాలాలు ఏం అవసరం లేదు. ఇంతే, అయిపోయింది. చపాతీతో కానీ, రైస్తో కానీ, జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది. దీనికి నేను గార్నిష్ ఏం చేయట్లేదు, ఇలాగే గిన్నెలో ఉంచేస్తున్నాను. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా చాలా తయారు చేసుకున్నాం. చలో మరి, బాయ్. మూత పెట్టేస్తే డన్. స్టవ్ ఆఫ్.